నమస్తే, నేను సిరి. తిరుపతి శ్రీవారి లడ్డు విషయంలో నెయ్యిలో అసలు కల్తీ జరిగింది ఎక్కడ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ కల్తీ జరిగిందనే అంశాలు అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు తిరుపతి శ్రీవారి లడ్డు కల్తీ అంటే కల్తీ నెయ్యితోని లడ్డు తయారీ విధానంలో ఈ కల్తీ నెయ్యి గురించి చాలా వరకు పేర్లు వస్తున్నాయి. ఒకసారి ఏమో చెన్నై ఏఆర్ డైరీ ఫామ్ అన్నారు, తర్వాత వైష్ణవ్, తర్వాత ఇప్పుడు వచ్చేసి బోలే బాబాది చెప్తున్నారు. అసలు ఏంటి సార్, ఎక్కడి నుంచి ఈ నెయ్యి సరఫరా జరిగింది అసలు? జరుగుతుంది. అది ఎలా అంటే తీగలాగితే డొంకంతా కదులుతుంది, కదలబోతుంది. మరి అందుకే కదా ఈ తాపత్రయం అంతా కూడా. ఏదేదో పక్కతో పట్టించడం, 100 రోజులు అని చెప్పడం, మమ్మల్ని చేస్తారా, రాజకీయం చేస్తారని మాట్లాడటము. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అదేంటది అత్తాపూర్ బాబా కొత్త ప్రవచనం చెప్పారని ఎటకారం చేయడం. ఎందుకు మీకు అంత తాపత్రయం, ఎందుకంత ఒక కప్పిపుచ్చే ప్రయత్నం? గత ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పారు తప్ప మీరు చేశారని చెప్పలేదు కదా. మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారంటే వస్తాయి, అన్ని భుజాలు ఇప్పుడు చరుచుకుంటాయి. అంటే ఫస్ట్ మీరు అన్నట్టు కర్ణాటక నుంచి రెగ్యులర్గా వచ్చేదాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? సరే, మీకు తెలిసిన స్థానికంగా ఏమైనా చేశారా అని అంటే కాదు. ఎక్కడో తమిళనాడులో తిరుపతికి ఒక 500-600 కిలోమీటర్ల దూరంలో దిండిగల్, ఇక్కడ హైదరాబాద్ దుండిగల్, ఇది దిండిగల్ నుంచి తెప్పించుకుంటున్నారు ఏఆర్ ఏదో మిల్క్ ప్రొడక్ట్స్ అని. సరే, అక్కడ నుంచి తెప్పించుకున్నారని మళ్ళీ మీరు ఎలా తయారు చేస్తున్నారు, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తున్నారు అని అంటే మేము వైష్ణవి నుంచి తెచ్చుకుంటాం. ఈ వైష్ణవి ఎక్కడ ఉందంటే తిరుపతి దగ్గరలోనే ఉంది. తిరుపతి సరౌండింగ్స్లోనే వైష్ణవి అనేది ఉంది. ఈ వైష్ణవి ఇదేమిటిది? వైష్ణవికి ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఎలా చేస్తున్నారు? లేదు స్వచ్ఛమైన పాలు నుంచి మరగబెట్టి మేగడ నుంచి తెస్తున్నారా, లేదంటే డైరీ ఫామ్ నుంచి కొంటున్నారంటే లేదు, మాకు బోలే బాబా ఆశ్రమం నుంచి వస్తున్నాయి. ఆ బోలే బాబా అంటేనే చాలా మొన్న రీసెంట్గా కూడా ఏవో తొక్కిసలాట్లు ఎవరో చనిపోవడము, ఒక మనిషిని పూజించడం, ఆరాధించడం, ఇంకా భ్రమలో బతకడం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేషనల్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు అంతా మొత్తం జరిగింది, ఇష్యూస్ జరిగాయి. సరే, ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉండే ఆ బోలేబాబా ఆశ్రమం నెయ్యి ఎక్కడ వైష్ణవదేవికి రావడం ఏంటి, ఎక్కడి నుంచి ఏఆర్కి వెళ్ళడం ఏంటి, ఏఆర్ నుంచి వాళ్ళు తిరుమల దేవస్థానానికి రావడం ఏంటి? మళ్ళీ ఇది కూడా పెద్ద జోక్ ఏంటంటే, ఇంతకుముందే న్యూస్లో కూడా చూశాను, ఎక్కడో బోలేబాబా సంస్థ నుంచి 355 రూపాయలకి కిలో నెయ్యి కొని వీళ్ళు ఎవరు తీసుకుంటున్నారు? వైష్ణవి వాళ్ళు తీసుకున్నప్పుడు వైష్ణవి వాళ్ళు ఏఆర్కి అమ్మాలంటే తమిళనాడు నుండి ఏఆర్కి అమ్మాలి 350 కనీసం 360కో లేదా 365కో అమ్మాలిగా. నష్టానికి 318 రూపాయలకు అమ్ముతున్నారంట. ఎందుకని ఎవడైనా అలాగ అమ్ముకుంటాడు? ఎంత పిచ్చోడైనా ఊరికే సేమ్ రేటుకి, ఇప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ నాకు కావాలని చెప్పి సేమ్ రేటుకైనా అమ్ముతాడేమో, కానీ నష్టానికైతే ఎవడు అమ్మడు కదా, ఎవడు సర్వీస్ చేయడు కదా. అక్కడ సర్వీస్ చేసేవాడు జీతభత్యాలను ఇవ్వాలి కదా. ఎందుకు తక్కువ 318కి అమ్ముతున్నారు? సరికదా, వాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి వాడేమైనా చేస్తున్నాడంటే వాడు పెద్ద మసిపూసి మారేడుగా చేసి మళ్ళీ 319కి తిరుమలకి అమ్ముతున్నాడు. ఏంటిది? ఇక్కడ నుంచి 500 కిలోమీటర్లు, మళ్ళీ ఇటు నుంచి వస్తే ఇక్కడ నుంచి ఉత్తరాఖండ్ దగ్గర 2000-3000 కిలోమీటర్ల డిస్టెన్స్, ఒక 10 లేదా ఒక 1500 కిలోమీటర్లు వేసుకోండి, 1000-1500 కిలోమీటర్లు ఈజీ, ఇంకెక్కువే ఉండొచ్చు. నాకు తెలిసి ఇక్కడ నుంచి కోల్కతాకే ఆల్మోస్ట్ ఒక 1000-1500 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా ఉత్తరాఖండ్ అంటే చాలా పైకి 3000 కిలోమీటర్లు ఒక పక్క. అంత దూరం నుంచి మళ్ళీ వైష్ణవి తేవడం ఏంటి? వైష్ణవి నుంచి డైరెక్ట్గా ఇచ్చేవచ్చు కదా. మళ్ళీ తమిళనాడులో ఏఆర్కి ఇవ్వడం ఏంటి? ఏఆర్ నుంచి మళ్ళీ తిరుమలకి రావడం ఏంటి? ఎందుకు అంటే ఎవరు బాగుపడడానికి, ఎవరికి మెప్పించడానికి, ఎవరు దొబ్బి తినడానికి ఎన్ని చేతులు మారుతున్నాయి. ఇప్పుడు వేయండి, కేంద్ర స్వచ్ఛంద సంస్థలు వేస్తారు, సిబిఐకి వేస్తారు. ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడండి. ఒక్కొక్కడు వీళ్ళు సిటీకి వెళ్తుంటే, ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే ఇంక వీళ్ళు గుండెల్లో రైలు కడతాయి కదా. పరిగెట్టలేండి, ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఫీల్ అయ్యేవాడు ఫీల్ అవుతాడు, కానీ వాడి కేసులు ఉన్నాయి ఒక లెక్క మాకు అనుకున్నవాడికి ఏముంటుంది చెప్పండి. దాన్ని ఇంకోలా మాడుతాడు మళ్ళీ అప్పుడు కూడా. ఎందుకంటే గతంలో రథం కాలిపోయిందంటేనే రథం కాలిపోయింది ఎవడు చెప్పాడు, దేవుడు మీకు వచ్చి చెప్పాడా అన్నాడు ఒక పెద్ద మనిషి. మరి అలా మాట్లాడిన వాళ్ళకి ఇంకేం చెప్తాను చెప్పండి. దీన్ని కూడా మళ్ళీ కప్పించుకునే ప్రయత్నం. అంటే బుద్ధి జ్ఞానం ఉన్నవారు ఎవరైనా సరే నష్టానికి అమ్ముకుంటారా, నష్టానికి వ్యాపారం చేస్తారా చెప్పండి. అది కూడా ఏది ఎక్కడెక్కడి నుంచో అక్కడక్కడ ఏదో కల్తీ జరిగింది అంటే అనుకోవడానికి.
అంతే కదా, మా బంగారం కొనుక్కొని "నీ బంగారం తీసుకున్నాక ఎత్తడవ్వా" అని అడుగుతాడు ఎవడైనా? అట్లాగా ఉంది అసలు. ఎక్కడో బోలేబాబా నుంచి 355 రూపాయలు కొని ఇక్కడ వైష్ణవికి అమ్మడం ఏంటి? వైష్ణవి వాళ్ళు 318 రూపాయలకి, అంటే సుమారుగా ఒక 35 38 రూపీస్ లాస్ లో. ఇంకెక్కువేనమ్మా. 20 35 37 రూపాయలు లాస్కి 37. మళ్ళీ వీళ్ళకి అమ్మితే వాళ్ళకి జస్ట్ ఒక రూపాయి యాడ్ చేసుకుని రూపాయి లాభంకి, చూడండి కేజీ మీద రూపాయి లాభంకి ఆ ఏఆర్ మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళు తిరుమలకి అమ్మడం అంట. ఈ ట్యాంకర్లు, లారీలు, ఏంటి ఈ కథ? వీళ్ళ జీతాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లేదా తెర వెనక ఇంకేదో వెనక నుంచి ఏనుగులు పంపించేసే ప్రయత్నంలో ముందు నుంచి ఇలా చిన్న చిన్న ఎలుకల్ని వదులుతున్నారా? ముందు నుంచి ఎలుకల్ని ఇలా చూపించి వెనక నుంచి ఏనుగులు కాజేశారా? మరి లేకపోతే అందుకే నష్టంకే ఎవడో కొనుక్కుంటాడమ్మా? ఎవరైనా చేస్తారమ్మా? ఇట్లా చేయరు కదా. లేదు, సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక లడ్డు ప్రజెంట్ చేశారంటే, ఖైరతాబాద్ వినాయక లడ్డు ప్రజెంట్ చేస్తే తాపేశ్వరం నుంచి అక్కడ నుంచి వస్తుందంట. వాళ్ళంటే ఒక దీక్షగా చేసి స్వామివారికి ప్రతి సంవత్సరం వాళ్ళ ట్రస్ట్ తరపునో వాళ్ళ నమ్మకంగానో ఇస్తారు. అలాగే నెల నెల చేసి ఇచ్చారుగా, రోజువారీ చేసి ఇచ్చారుగా. ఇన్ని వేల లీటర్ల నెయ్యిని ఇట్లా నష్టానికి, తిరిగి 37 రూపాయల నష్టానికి ఎవరండి? అదేంటిది? అంత మాయగా పిచ్చి పిచ్చిగా వ్యవహారం ఉంది కదా. సో అందుకే ఈ భుజాలు తడుముకోవడం అంటే. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇంకా ఇలాంటి అబ్బురుపరిచే నిజాలు, నమ్మలేని నిజాలు ఎన్ని చూడాల్సి వస్తుందో. ఇట్స్ వెయిట్ అండ్ సీ. ఒక తీగ వదులుతుంది, డొంకేంటి, డొంక వెనక ఉన్న మిగతా పెద్ద పెద్ద డొంకలన్నీ కూడా బయటకు వస్తాయి ఒక్కొక్కటిగా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే సిట్టు లేదు బిట్టు లేదు అన్నట్టు మాట్లాడడం జరిగింది. సుప్రీంకోర్టు వేసింది కూడా తను ధిక్కరించారు. సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో 5 సభ్యులతోని స్వతంత్ర సంస్థతోని విచారణ చేపట్టాలని, దానికి కూడా భయపడట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటారు మనం? భయం లేదు కదమ్మా, చట్టాలు కూడా అలాగే ఉన్నాయిగా. ఇప్పుడు 12 ఏళ్ళుగా బయట ఉన్నప్పుడు ఏముంది, మహా అయితే ఏముంటుంది? మరో కేసు, నిండా మునిగుడు చలేంటి అన్నట్టుగా మరో కేసు యాడ్ అవుతుంది. కాదు కూడదంటే మరలా బెయిల్, ముందస్తు బెయిల్ ఉన్నాయి, ముందుగానే సర్వైవల్ బెయిల్స్ ఉన్నాయి. దాని మీద ఏదో ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు, పొడిగించుకోవచ్చు, మళ్ళీ వాయిదా అడగచ్చు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే ఏంటి, ఇలాంటి వాటి మీద కూడా ఇంకా డ్రాగ్ చేసి మీరు అవకాశం ఇస్తారా? ఇంత నేరం నిరూపణైనా కూడా మీరు వాళ్ళు ఏదో వాయిదా అడిగినా బెయిల్ అడిగినా ఇచ్చేస్తారా? మీరు ఆలోచించుకోరా? ఏంటి అసలు అలా జరుగుతున్నాయి కాబట్టి అందుకే ఆయన అంత ధైర్యంగా అన్నారేమో. సిట్టు లేదు గిట్టు లేదని. సిట్టు లేదు స్టాండు లేదు అని ఉంటాడు. సిట్ స్టాండ్ లా అంటే జనరల్గా ఇవన్నీ సామాన్యులకి, అతి సామాన్యులకి ఇవన్నీ ఎక్కువ వర్తిస్తాయి, పెద్ద పెద్ద వాళ్ళకి ఏవి వర్తించు. అలాగే ఉన్నాయి కూడా. ఇప్పుడు కలియుగంలో ఎలా ఉంటుందో డైరెక్ట్గా శిక్షలు కూడా పడవు, భగవంతుడు శిక్ష ఏమి విధించడు, ఏముండదు. ఇంక మనిషికి పాప భీతి అనేది ఎలా ఉంటుందో ఉండదుగా. ప్రతి ఒక్కడు ప్రమాణాలు కూడా చేసేస్తున్నారు. వాళ్ళు నువ్వు వస్తావా, అవసరమైతే కాణిపాకం వస్తావా, ప్రమాణం కూడా చేస్తావు అంటున్నారు. డైరెక్ట్గా ఎఫెక్ట్ ఏం చూపించదు కదా, తర్వాత ఎప్పుడో చూపిస్తుంది. అది నమ్మలా, ఏముందిలే మనకు కాదులే, ఏదో నా టైం బెటరా కర్మరా అనుకుంటాడు. అంతేగాని ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ తగులుతుంది కూడా ఎవడో ఫీల్ అవ్వడు. కాబట్టి పాప భీతి లేదు కాబట్టి నడుస్తూనే ఉంటాయి అంతే. మనం 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకుంటే మనం ఏం చేయగలుగుతాం?